నేను మా గంగమ్మ దేవత సంస్థాన నారాయణపురం ఆమె సాక్షిగా నేను చెప్తున్నా. ఆర్ కృష్ణన్న పేరు చెప్పి నేను ఫోన్లు చేసి ఎవరెవరికి నేను పేపర్లు ఇప్పించా కాలేజీలో. మళ్ళీ మా బోడబండ సీను మా భిక్షపతి కాక కొడుకు వాళ్ళ బిడ్డ ఇందుకు కూడా నేను అప్పుడు తిరిగేటప్పుడే సంఘంలో తిరిగేటప్పుడే ఆమెకు కూడా నేను ఆకాశ్ ఇన్స్టిట్యూట్లో ఆమె కూడా బైపీసీ చేసి ఆకాశ్ ఇన్స్టిట్యూట్లో చదివేటప్పుడు ఎస్ఆర్ నగర్లో పోయి అక్కడ కూడా నేను రెడ్యూస్ చేసిన. ఎవరెవరికి నేను పంపినా మా అన్న పేరు పెట్టుకునేసి నేను యూజ్ చేసుకున్నా. ఎందుకంటే ఎవడెవడో ఏమో మాట్లాడతాడు కృష్ణన్నని, ఎవడెవడో ఏమో మాట్లాడతాడు. ఆయన ఒక స్టూడెంట్ లీడర్. ఎవరు వచ్చినా సరే, ఎన్ని క్యాస్ట్ ఎన్ని రిలీజన్ ఏది ఎవరు వచ్చినా ఆయన దగ్గరికి వస్తే లెటర్ రాసిస్తాడు. చిన్నపిల్లలు పోతే మొత్తం మంచిగా వాళ్ళకి సాల్వలు కప్పి నువ్వు ఇది కావాలరా అది కావాలరా అని ఎంకరేజ్ చేస్తాడు. కృష్ణన్న చెప్పాలంటే యాక్చువల్గా ఆయన ఎంపీ అయ్యారు, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఏది ఏమున్నా సరే ఆయన పేరు పొందినది ఒక స్టూడెంట్ లీడర్. ఆయన ఒక స్టూడెంట్ లీడర్. నేనే రెడ్డీస్ పిల్లలు ఎంతోమంది, వాళ్లకు అందరు రెడ్డీసులు ధనవంతులు ఉండరు. మా సంస్థ నారాయణపురంలో ఉన్నారు, అందరు గుర్తుపడతారు నన్ను. సంస్థ నారాయణపురం సముద్రం సీన్ అంటే చిన్న పిల్లల కాడి నుంచి ప్రతి క్యాస్ట్ వాళ్ళు మొత్తం నారాయణపురం నన్ను గుర్తుపడతారు. రెడ్డీస్లో కూడా చాలామంది పేదోళ్ళు ఉంటారు. నేను స్వయంగా తీసుకుపోయాను. రెడ్డీస్ కూడా రాసిచ్చి ఏదో అంటారు, ఎవడెవడో ఏమో మాట్లాడతారు. పోతా కదా అన్న దగ్గరికి,